గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 15వ తారీఖు ఫిబ్రవరి 2026 నుండి 21వ తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముఖ్యంగా 15వ తారీఖున ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా శివారాధన ఖచ్చితంగా చేయాలి, చేస్తారు. అయితే ఆ రోజున మా పీఠంలో ఈ శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి కూడా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పరిషత్తు, కృష్ణత్రయాలతో పాటుగా మహన్యాసపూర్వక శివుడికి ఏకాదశ రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే పంచాక్షరి మూలమంత్రాన్ని కూడా విశేషంగా జపం చేయించడం జరుగుతుంది. అలాగే గణపతి, లక్ష్మీ గణపతి, గాయత్రి, నవగ్రహ రుద్రహోమాలు చేయించడం జరుగుతుంది. అంతేకాదు ప్రదోషకాలు అంటే రాత్రి సమయంలో లింగోద్భవకాలలో కూడా ఈశ్వరుడికి విశేషంగా అభిషేకం చేయించడం జరుగుతుంది. మొత్తం అనేక రకాల 108 రకాల మూలికా ద్రవ్యాలతోటి ఇవన్నీ చేయించిన తర్వాత వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం కూడా చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శివరాత్రి రోజు చేసేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియలో అందరూ పాల్గొనవచ్చు. దీనికి మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ యొక్క అభిషేకాలు, పూజలు, హోమాలన్నీ నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇందులో పాల్గొనడం వల్ల ఎటువంటి కోరిక నెరవేరుతుంది, ఎటువంటి సమస్య అయినా పోతుంది. దీనికి అయ్యేటటువంటి రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి వచ్చేసేటటువంటి అద్భుతమైనటువంటి మహాకార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి తెలియజేస్తూ, అలాగే మనకి ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. మీరు అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ కూడా చాలా తొందరగా సాధించుకోగలుగుతారు. ఇతరులని మీ మాట తీరు ద్వారా ప్రభావితం చేయడమే కాదు, ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అందరికీ మీరు బాగా నచ్చుతారని చెప్పచ్చు. అప్పులు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టి వృద్ధిని సాధించుకోగలుగుతారు. ఆర్థిక ప్రగతి, వస్తు లాభము, అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రాములు, యూట్యూబ్లు వీటి ద్వారా కూడా విజ్ఞానాన్ని సంపాదించుకుంటారు, వ్యాపారాభివృద్ధి చేయగలుగుతారు. అలాగే మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. గతంలో ఎవరైతే మీకు దూరం అయ్యారో, అపార్థం చేసుకున్నారో వాళ్ళని తిరిగి మళ్ళీ కలుసుకోగలుగుతారు. బంగారం వ్యాపారస్తులకి, బట్టల వ్యాపారస్తులకి, ఫుడ్కి సంబంధించిన వ్యాపారస్తులకి లాభాలు ఎక్కువ కనపడుతున్నాయి. అందరితో కలిపి చక్కగా మాట్లాడగలుగుతారు, స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయం చేయడం వల్ల కూడా మీకు బాగా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఉద్యోగస్తులు కూడా సంతోషంగా, ఆనందంగా కాలం గడిపే అవకాశాలు కనపడుతున్నాయి. సమయానికి, అవసరానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పచ్చు. టీచర్స్కి, లెక్చరర్స్కి, అలాగే కొంతమంది వ్యక్తులకి కూడా కొత్త అవకాశాలు రాబోతున్నాయి. ఉద్యోగపరంగా ముఖ్యమైనటువంటి వస్తువులు, వాహనాలు, భూములు కొనుగోలు చేయడానికి చక్కగా ఖర్చు పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరని అప్పులు కానీ, రుణాలు కానీ తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. ఈఎంఐలు కానీ, లేకపోతే కనుక క్రెడిట్ కార్డు వ్యవహారాలు కానీ తొందరగా మీకు క్లియర్ అవుతాయి. నిరుద్యోగస్తులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరనటువంటి కోరికలు కానీ, మానసిక వేదనలు కానీ తగ్గుతాయని చెప్పచ్చు. కోరికలు తీరతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలుస్తారు. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతారు. మానసిక ఉత్తేజం కనపడుతోంది. ఉద్యోగస్తులకి అనుకూలమైన వాతావరణంతో పాటుగా ఉద్యోగపరంగా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక వృద్ధి కనపడుతోంది. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ కూడా కనపడుతున్నాయి. నూతన విదేశీ విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. వాహన యోగము, గృహయోగము బ్రహ్మాండంగా కనపడుతోంది. మీరు అనుకున్న పనులు సాఫీగా సాగుతాయి. ఉద్యోగస్తులకి అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది. అలాగే ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకోవడం కానీ, ప్రేమించిన వాళ్ళతో కలయికలు, కుటుంబపరమైనటువంటి సమస్యల పరిష్కారము కనపడుతోంది. విద్యార్థులు కూడా విదేశాల్లో చదువుకునే వారికి అనుకూలంగా కనపడుతోంది. ఇక్కడ దేశాల్లో చదువుకునే వారికి క్రీడాపరమైనటువంటి ప్రోత్సాహము, మీ నైపుణ్యాన్ని ప్రదర్శించడము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల కొంచెం ధ్యాస బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకి లాభాలు కనపడుతూ ఉన్నాయి. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. అలాగే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులతో పాటుగా ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా కలిసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. స్త్రీలకి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎటువంటి ఒడిదుడుకులున్నా సరే తగ్గుతాయని చెప్పచ్చు. కొంతమంది నమ్మక ద్రోహులు ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. శారీరక కోరికల కోసం ఎవరిని పడితే వాళ్ళతోటి అప్రోచ్ అవ్వడం మంచిది కాదు. కాలేజీ విద్యార్థులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారం విషయంలో మీరు ఆశించిన దానికన్నా స్వల్ప ఒడిదుడుకులు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఏది ఏమైనా కూడా డబ్బులు అయితే రొటేషన్ అవుతాయి. వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఏది ఏమైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ